శ్రీమతి ఎం గౌరీ గారు. సాయిరామ్. ఓ సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్ అండి. మనము సత్యం శివం సుందరం 4వ భాగంలో 2వ చాప్టర్ పయనించే ప్రేమ ఆ భాగంలో మనము చదువుకుంటున్నాము. దీంట్లో 70 సంవత్సరాల్లో జరిగినటువంటివి స్వామి సమ్మర్ క్యాంపుల గురించి చెప్పారు. అట్లాగే మనకి స్కూల్స్ గురించి చెప్పారు. తర్వాత దివిసీమ అది ఉప్పెన గురించి అట్లా ఎట్లా చేశారు. ఈ ఉప్పెనలోనే నా పెళ్లి అయిందండి. సరిగ్గా ఉప్పెన టైంలోనే అనమాట. నన్ను తుఫాను కోడలు అనేవాళ్ళు మా అత్తగారు. ఈ 77 నవంబర్ 18వ తారీఖు 19వ తారీఖే అదంతా జరిగింది. 18వ తారీఖు రాత్రి మా బస్సు వెనకాతలే నేను కొత్తగూడెం వచ్చాను అత్తగారింటికి. నా బస్సు వెనకాతలే తుఫాన్ అనమాట. నేను అట్లా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత అంతే. చాలా మన సత్యసాయి ఆర్గనైజేషన్ లాగా అప్పటికి నాకు అసలేం తెలియదు, కానీ ఇప్పుడు చదువుకుంటుంటే వాళ్ళు ఎంత బాగా సర్వీస్ చేశారు. సర్వీస్ ఎంత అయితే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు ఈ ఉప్పెన రాకుండానే చూడొచ్చు కదా భగవంతుడు అని అనిపిస్తుంది. కానీ మనము అంటే ఏదైనా ఒక ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అంటారు కదా. ఆది దైవిక అనేది ఇవన్నమాట. ఈ ఉప్పెనలు, ఇట్లాంటి తుఫాన్లు ఇవన్నీ ఆది దైవిక అంటారు. అంటే ఏంటంటే భగవంతుడు ఒక రకమైనటువంటి ఉగ్రం. ప్రకృతిని మనం ఎంత ఆరాధిస్తుంటామో ఆయన ఆ రూపాన్ని తగ్గించుకుంటూ ఉంటాడు. మనం ఎప్పుడైతే ప్రకృతికి విపరీతంగా పనిచేస్తూ ఉంటామో అది పెరుగుతూ ఉంటుంది అనమాట. అది మనం ప్రజలను అర్థం చేసుకోవాలి. అలా దాంట్లో భాగంగా ఈరోజు మనము 91వ పేజీలో 665 మంది అధ్యాపకులకు ఆధ్యాత్మిక శిక్షణ. వేసవి శిక్షణా తరగతులు ముగియటంతోనే కార్యకర్తలు మరొక కార్యక్రమాన్ని చేపట్టవలసి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంచే ఎంపిక చేయబడిన 665 మంది ప్రాథమిక పాఠశాల అధ్యాపకులకు 10 రోజుల పాటు బృందావనంలో ఎంతో చక్కగా సమర్థవంతంగా ఆధ్యాత్మిక శిక్షణా తరగతులను నిర్వహించవలసి వచ్చింది. టీచర్లకు పెట్టారనమాట, పిల్లలకు కాకుండా. మామూలు సమ్మర్ క్యాంపులు మనకి పిల్లలకి పెడుతుంటారు. అది అవుతూనే అంటే టీచర్లకి గైడెన్స్ ఇవ్వటం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. 10 రోజుల పాటు బృందావనంలో ఎంతో చక్కగా సమర్థవంతంగా ఆధ్యాత్మిక శిక్షణా తరగతులను నిర్వహించవలసి వచ్చింది. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్యను బోధించే పాఠశాలలలో విద్యాబోధన విధానాన్ని పూర్తిగా సంస్కరించి చదువుతో పాటు సంగీతము, నృత్యము, చిత్రకళ నమూనాలు తయారు చేయటము, అధ్యాపకులతో తల్లిదండ్రుల సహకారం వంటి విషయాలలో శ్రద్ధ వహించి పాఠశాలలను ప్రేమ సేవలకు కేంద్రాలుగా, యోగాభ్యాసము, ఆధ్యాత్మిక శిక్షణను ఇచ్చే ఉత్తమ శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం. మొదట ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గాను, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగాను పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో శిక్షణ పొందిన గురువులచే నిర్వహింపబడుతున్న బాల వికాస్ తరగతులను గురించి విని ఉండడం చేత బాల వికాసులో శిక్షణ పొందిన విద్యార్థులు స్వయం కృషితోనూ, తోటి వారితో ఎంతో సహకార భావంతోనూ, అధ్యాపకులు, పెద్దలు, తల్లిదండ్రుల పట్ల ఎంతో గౌరవంతోనూ, భక్తి భావంతోనూ మెలగటం చూడటం వలనను రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రాథమిక పాఠశాలల అధ్యాపకులకు బృందావనంలో శిక్షణా తరగతులను నిర్వహించి తగిన శిక్షణను ఇవ్వవలసిందిగా భగవాన్ని ప్రార్థించారు. మేడం గారు, సాయిరా. మళ్ళా ఈయన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎవ్వరు కూడా స్వామిని అడగలేదు మేడం. నేను ఇప్పుడు అదే పాయింట్ చెప్పబోతున్నాను సార్. నిజమే కదా, ఎంత గొప్పతనం చూడండి. ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఎప్పుడు కూడా మళ్ళీ స్వామి మాకు
ఆ ప్రభుత్వం ముందుకు వచ్చి టీచర్లకు శిక్షణ చెప్పే కార్యక్రమం ఇది ఒకటే మేడం. ఒక్కటి సార్, ఎవరి స్వార్థం గురించి వాళ్ళు కలుస్తూనే ఉన్నారు. పోనీ కలవకపోవటం కాదు, కలుస్తున్నారు, కానీ వాళ్ళ ప్రయోజనాల వరకే తప్ప భవిష్యత్తు గురించి పిల్లల గురించి ఆలోచించిన ప్రభుత్వం ఇంతవరకు లేదు సార్. అది దురదృష్టం. భగవాన్ తమ సందేశానికి ప్రతిబింబాలుగా తీర్చిదిద్దిన విద్యార్థుల వలన భగవాన్ అనుగ్రహ ప్రభావం చేత చక్కని శిక్షణను పొందిన అధ్యాపకులు ప్రాథమిక పాఠశాలలలోని విద్యార్థులకు ఉత్తమ శిక్షణను ఇచ్చి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయగలరన్న ఆశయంతో ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ అక్కడక్కడ కొన్ని గ్రామాల నుండి కొంతమంది అధ్యాపకులను శిక్షణ పొందటానికై రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వివిధ భాషలకు నిలయమైన కర్ణాటక రాష్ట్రమునకు అక్కడి శీతోష్ణ పరిస్థితులకు వారు అపరిచితులు. శిక్షణా తరగతులు నిర్వహింపబడే బృందావనములోని క్రమశిక్షణ కట్టుబాట్లను గురించి ఎటువంటి అవగాహన లేని అధ్యాపకులకు ఆత్మీయమైన స్వాగతం, ఆదరణ లభించాయి. అక్కడ నివసించిన 10 రోజుల కాలం వారిలో పూర్తి మార్పును తెచ్చింది. వారి హృదయాలలో ప్రవేశించి బాబా వారి హృదయాలను పవిత్రంగాను మృదువుగాను మార్చివేశారు. పొగ త్రాగటం, హానికరమైన ఆహారమును భుజించటం, పెద్దగా వాదించుకోవడం వంటి పాదుకుపోయిన దురలవాట్లు సునాయాసంగా నివారింపబడటమే కాకుండా వారి వృత్తిలోని ప్రావీణ్యతకు అంకిత భావం జోడించబడింది. బద్ధకం, స్వార్థం అనేటువంటి పిశాచాలను పారద్రోలి విద్యార్థులను దేశానికి అసలైన వారసులుగా, సిసలైన పౌరులుగా తీర్చిదిద్దడానికి సిద్ధమైన సైనికుల వలె వారిలో జాతీయ భావం, దేశాభిమానం ప్రగాఢమైనాయి. భక్తులైన కొందరు అధ్యాపకులచే భగవాన్ ఉదయం వేళలలో ఉపన్యాసాలను ఏర్పాటు చేశారు. 30 మంది అధ్యాపకుల చొప్పున మొత్తం 10 జట్లుగా ఏర్పాటు చేసి వారంతా రోజు విడిచి రోజు సమావేశమై ఈ ఉపన్యాసాలలో ప్రస్తావింపబడిన అనేక సలహాలను గురించి చర్చలను జరిపేలా చేశారు. ఈ చర్చలను గురించిన వివరాలు సాయంకాలానికల్లా బాబా ముందు ఉంచబడేవి. వాటిలో మరింత వివరంగా విశ్లేషించి చర్చించవలసిన అంశాలను ఎంపిక చేసి బాబా వాటికి సరైన వివరణలను అందజేశారు. ఎంత కన్సర్న్ కాకపోతే స్వామి అంటే ఏదో కండక్ట్ చేశాము, వాళ్ళందరికీ కూడా వన్ వేగా మంచి మాటలన్నీ చెప్పి ఎలా ట్రైనప్ చేయటమే కాకుండా వీళ్ళల్లో లోపల ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా బయటకు వెలిచికొచ్చి వాటిని కూడా ప్రక్షాళన చేయటము అంటే అది స్వామి ప్రణాళికకే హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఇంకా ఎవరు అంత ప్రణాళిక చేయలేరు అసలుకి. అంతేకాకుండా అధ్యాపకుల ఆరోగ్యము, అవసరాల గురించి వారి నివాసపు ఏర్పాట్లు, భోజన సదుపాయాలను స్వామి స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఇంటి నుంచి దుప్పట్లు వంటివి తెచ్చుకొని వారికి స్వామి కంబళ్ళు అందచేశారు. అంటే ఇప్పుడు బెంగళూరు పొల్యూట్ అయిపోయింది, కానీ అప్పట్లో చాలా గార్డెన్, సిటీ ఆఫ్ గార్డెన్ అనేవాళ్ళు కదా, చాలా గ్రీనరీ, చాలా చల్లగా ఉండేది అనమాట. ఊటీ, కొడైకెనాల్ లాగా ఉండేది బెంగళూరు కూడా. అందుకని వాళ్ళకి కంబళ్ళు అందచేశారు. కొంతమందికి పుస్తకాలు, మరికొంతమందికి భజన పాటల క్యాసెట్లు అందచేశారు. ప్రతి జిల్లా నుండి వచ్చిన అధ్యాపకులతో, ట్రైనీలతో కలిసి ఫోటోలు తీయించుకొని శిక్షణ ముగిశాక వెళ్లే రోజున ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఉచితంగా అందేలా ఏర్పాటు చేశారు. స్వామి వదాన్యత. బెంగళూరు నగరంతో పాటు మైసూరు, పుట్టపర్తి కూడా సందర్శించాలని చాలా మంది అధ్యాపకులు అభిలషించారు. కానీ అందుకు సరిపడ్డ పైకం వారి వద్ద లేకపోవటం వలన కొంత ధనం అడ్వాన్స్ రూపంలో అందచేసి తరువాత నెల నెల జీతంలో మినహాయించుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అంటే టీచర్లందరూ గవర్నమెంట్కి అప్లై చేసుకున్నారనమాట. ఈ విషయం తెలుసుకున్న బాబా వెంటనే వారి కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయించి వారికి ప్రయాణంలో కావలసిన పళ్లను, ఆహార పదార్థాలను గంపలలో పెట్టించి మైసూర్, పుట్టపర్తి సుఖంగా దర్శించడానికి కావలసిన అవకాశం కలగచేశారు. మేడం, భగవంతుడండి ఆయన, భగవంతుడు కాబట్టి ఏదైనా చేయగలుగుతాడు. అవును సార్. నేను అంటే చూడలేదు, నాకు ఈ అంశం తెలియదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నేనేదో 10,000 తీసుకెళ్తాను మేడం ప్రయాగం చెప్పి, నాకు మరి పక్కన వారణాసి, ఉజ్జయిని చూడాలని ఎవడి వల్ల నాకు. అవును సార్. ఇప్పుడు 77లో పైసలన్నీ లేవు సార్. ఇప్పుడు ఉన్నంత పైసలు అప్పుడు ఎక్కడున్నాయి సార్? మా వారి జీతం 500 అప్పుడు నేను వెళ్ళినప్పుడు కాపురానికి. ఈ అంశం తెలుసు, కానీ ఇందులో బుక్ లో మీరు ఒకసారి మనం బెంగళూరులో స్వామి ఆల్ ఇండియా బాల వికాస్ గురు ఒలింపిక్ లో వైట్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు వచ్చారా? వచ్చాం సార్.
అంటే అక్కడ జరిగిన చిన్న సిచ్యువేషన్ మేడం. మన వాళ్ళు మీకు తెలియదు ఏముంది, వెళ్ళంగానే అందరి దగ్గర రూ. 320 ప్రవేశ రుసుము అనేది లైన్లో కట్టి డబ్బులు కట్టి రిసిప్ట్లు ఇచ్చిండ్రు. కార్యక్రమం అయిపోయింది. తర్వాత స్వామికి తెలిసింది ఈ గురువుల దగ్గర మొత్తం అందరి దగ్గర పైసలు వసూలు చేసిన వీళ్ళు రూ. 320 అని చెప్పి, స్వామి నా పిల్లలు నా నా వాళ్ళ దగ్గర మీరు డబ్బులు వసూలు చేస్తారా, ఎట్లా లైన్లు కట్టి డబ్బులు వసూలు చేశారో అట్లే వాళ్ళకి చేతిలో పెట్టని చెప్పిండండి. స్వామితో ఎవరితో అంతే సార్, స్వామి స్వామి అంతే, ఇంకెవరితో ఏం లేదు. అధ్యాపకులు అవసరాలను గమనించి కావలసిన ఏర్పాట్లను చేయటానికై నియమించబడిన విద్యార్థి కార్యకర్తలు అందించిన సేవలకు, హృదయపూర్వకమైన వారి ఆదరణకు అధ్యాపకుల హృదయాల అభిమానంతో నిండిపోయినాయి. తాము ఎన్నుకున్న వారిపై బాబా కురిపించే ప్రేమే ఆ విధంగా స్వామి కళాశాలలోని విద్యార్థులను మన జాతి గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దిందని వారు భావించారు. ఒకసారి స్వామి మహాసమత్ తర్వాత 2012 సార్ నాకు బాగా గుర్తుంది, ప్రిన్సిపాల్స్ మీట్ జరిగింది. అంటే మన అందరి తెలంగాణ ఆంధ్ర మొత్తము ఎవరైతే స్కూల్ ఓనర్స్ ప్రిన్సిపాల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వామి దగ్గరికి వాళ్ళకి ఒక మీట్ పెట్టారనమాట. పెట్టినప్పుడు నేను బాల వికాస్ చెప్పే స్కూల్స్ ప్రిన్సిపాల్స్ ని తీసుకొని పోయినాను సార్. వాళ్ళని తీసుకుపోయగలిగే భాగ్యం కలిగింది. అట్లా వెళితే స్వామి అక్కడ హైయర్ సెకండరీ MBA కాలేజీ ప్రాంగణము, అది మొత్తం హై స్కూల్ ప్రాంగణము సార్, నాకు గుర్తులేదు. 2012 ఆ పూర్ణ కుంభంతో ప్రిన్సిపాల్స్ అందరు నేను మెట్ల పొడుగున, అంటే అసెంబ్లీ హాల్ దాకా అన్నమాట, మెట్ల పొడుగున విద్యార్థుల నుంచొని పూర్ణ కుంభంతో వేదం చదువుతూ నిలబడ్డారు సార్. మేమందరం మధ్యలో నడుచుకుంటూ పైకి వెళ్ళాం సార్. అసలు ఆ ఆతిథ్యము జీవితంలో మర్చిపోలేరు సార్. ఆ ప్రిన్సిపాల్ అందరూ కూడాను వాళ్ళు నాకు అసలు ఇట్లాంటి రోజు అసలు ఇది మాకు ఒక మెమరబుల్ డేగా మిగిలిపోయిందండి. ఎంత బాగా అక్కడ మన హైదరాబాద్ వాళ్ళు నిర్వహించారు, అక్కడ స్వామి స్టూడెంట్స్ నిర్వహించారు సార్. అసలు ఎంత మంచి భోజనం, కానీ వాళ్ళు అటెన్షన్ అయితే చెప్పలేను సార్. అసలుకి నేను జీవితంలో మర్చిపోలేను, అంత బాగా రిసీవింగ్ స్వామి స్టూడెంట్స్, స్వామి ప్రతిరూపాలు సార్. వాళ్ళని అట్లా తీర్చిదిద్దారు స్వామి. అధ్యాపకుల అవసరాలను గమనించి కావలసిన ఏర్పాట్లను చేయటానికై నియమించబడిన విద్యార్థి కార్యకర్తలు అందించిన సేవలకు, హృదయపూర్వకమైన వారి ఆదరణకు అధ్యాపకుల హృదయాలు అభిమానంతో నిండిపోయినాయి. తాము ఎన్నుకున్న వారిపై బాబా కురిపించే ప్రేమే ఆ విధంగా స్వామి కళాశాలలోని విద్యార్థులను మన జాతి గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దిందని వారు భావించారు. శిక్షణా తరగతులు ముగిశాక భగవాన్ని విడిచి వెళ్లేటప్పుడు ఈ అధ్యాపకులంతా కూడా కంటనీరు పెట్టుకుని దుఃఖించారు. దివ్య తేజో వలయం. శిక్షణా తరగతులు ముగిసే ముందు 8వ రోజున ఆరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఫ్రాంక్ జి బరోన్స్కీ బాబా తన చుట్టూ ప్రకాశించే దివ్య తేజోమండలం విశిష్టత గురించి చేసిన ప్రసంగం వినే అపురూపమైన అవకాశం అధ్యాపకులకు లభించింది. అది కూడా భగవంతుడి రచనే కావచ్చు. జీవిత కాలమంతా కూడా బాబా దివ్యత్వం పట్ల విశ్వాసం, నమ్మకం కలిగి ఉండేలా ఆ ఉపన్యాసం వారిపై గొప్ప ప్రభావాన్ని కలిగించింది. డాక్టర్ బరౌన్స్కీ తమ ప్రసంగంలో, పుట్టుకతో నేనొక క్రైస్తవుణ్ణి, రోమన్ క్యాథలిక్ను, అయినప్పటికీ ఏదో ఒక నమ్మకంలో పెరిగిన వాణ్ణి కాను. మా దేశంలోని వైజ్ఞానిక రంగం భగవానుడున్నాడన్న విషయం ఒప్పుకోవడానికి అంత సులభంగా అంగీకరించదు. అది శాస్త్రీయమైనది కాదని వారంటారు. స్వామి చుట్టూ వెలుగొందే తేజో రాశి సామాన్యమైనది కాదు. స్వామి తల చుట్టూ వెలుగొందే తేజో వలయంలోని తెల్లని వలయం ప్రతి మనిషి తల చుట్టూ ఉండేదానికంటే 2 రెట్లు ఎక్కువ. నీలి వలయం అవధులు లేనట్టుది. ఆ తరువాత వ్యాపించి ఉండే బంగారు, వెండి కాంతులు వీటన్నిటిని అధిగమించి భవనం అంచులు దాటి అంతరిక్షం వరకు వ్యాపించి ఉన్నాయి. నేను ఈ ప్రకటనను నిస్సందేహంగా చేస్తున్నాను. 2 రోజుల క్రితం సరిగ్గా ఇదే హాలు వెలుపల నేను భగవాన్ కళ్ళల్లోకి చూశాను. ఆ కళ్ళు దివ్య కాంతితో ప్రకాశిస్తున్నాయి. దైవం ముఖంలోనికి చూచానన్న విషయం నాకు స్పష్టంగా బోధపడింది. ఎప్పుడైనా 2 కాళ్ళతో నడిచే ప్రేమను నేను చూశాను అని చెప్పగలిగినట్లయితే అది ఇక్కడే. 1978 ఆగస్టు 14వ తేదీన లోకసేవా సంస్థను శ్రీ సత్యసాయి లోకసేవా ట్రస్టుగా ఏర్పరిచి దానికి అధ్యక్షులుగా ఉండడానికి బాబా అంగీకరించారు.
లోకసేవా సంస్థ కార్యకలాపాలలో ఒక ముఖ్యాంశంగా పాఠశాలలు, వసతి గృహాలు నిర్వహించబడ్డే. ముద్దనహಳ್ಳಿలో కూడా ఇదే విధమైన మార్పును చేశారు. పేరు మార్పుడికి కావలసిన అన్ని ఏర్పాట్లను భగవాన్ పూర్తి చేశారు. తరువాత సంస్థ సభ్యులను, అధ్యాపకులను, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భగవాన్ నారాయణ భట్ తన జీవితం తొలి దశలో ఈ పవిత్రమైన సంస్థను స్థాపించి ప్రారంభించడం జరిగింది. నిస్వార్థమైన పవిత్రమైన సేవలను అందించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఆయన నాటిన విత్తనం మొలకెత్తి ఇప్పుడు మహావృక్షమైంది. ఆ వృక్షం అందించే మధుర ఫలాలను అనుభవించే అవకాశం ఇప్పుడు మనకు లభించింది. కానీ ఫలాలను అనుభవించడంతో పాటు ఆ వృక్షాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉంది అన్నారు. మసీదు 1978వ సంవత్సరం ముస్లింల రంజాన్ పండుగ పుట్టపర్తి చరిత్రలో ప్రాముఖ్యమును సంతరించుకుంది. ఆ రోజున పుట్టపర్తి గ్రామంలోని ముస్లింలు భగవాన్ తమ కోసం కట్టించిన మసీదులో ఎంతో ఆనందంగా ఈద్ పండుగను జరుపుకున్నారు. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే పరిసరాలతో ఆ మసీదు ఎంతో నిరాడంబరంగా విశాలంగా ఉంది. వేలాది ముస్లిం సోదరుల తరఫున భగవానుకు తమ కృతజ్ఞతను తెలియచేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బషీరుద్దీన్ తమ ప్రసంగంలో భగవాన్ యొక్క ఉపదేశ ప్రభావం తమపై ఏ విధంగా పనిచేసి పవిత్రమైన ఖురాన్ సందేశాన్ని ఎంతో అర్థవంతంగా ఎలా ఆచరించేలా చేసిందో తెలియచెప్పారు. గ్రామ ముస్లిం కమిటీ కన్వీనర్ అయిన జనాబ్ ఫక్రుద్దీన్ భగవాన్ అందచేసిన ఈ ప్రేమపూరితమైన కానుకకు కృతజ్ఞతను తెలియచేస్తూ, ఇంతకాలం వరకు మేము ప్రార్థన చేసుకోవడానికి బుక్కపట్నంలోని మసీదు వరకు 4 మైళ్ళు ఎండనక వాననక బురదలో నడిచి వెళ్ళి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చేది అని చెప్పారు. భగవాన్ తమ రంజాన్ సందేశంలో పవిత్ర రంజాన్ ఉపవాస విధి యొక్క ప్రాముఖ్యమును గురించి తెలియచేస్తూ, ఉపవాసం చేయడం అంటే ఇంద్రియ నిగ్రహం అలవర్చుకోవడం, భగవంతునికి దగ్గర అవడం అని అర్థం. అంతేకాక మహమ్మద్కు పవిత్ర ఖురాన్ను బోధించిన మాసం రంజాన్ మాసం అని చెప్పారు. ఇక్కడ సార్ మేము ఇల్లందులో ఉన్నప్పుడు సింగరేణిలో మేము ప్రతి శుక్రవారం నారాయణ సేవ చేసేవాళ్ళం సార్. నారాయణ సేవ శుక్రవారము మేము మసీదులో చేసేవాళ్ళం సార్. వాళ్ళు మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళంటే అక్కడ ఉన్న బాగా పేదవారందరూ ఆ రోజు మసీదుకి వస్తారు. ఎందుకంటే ఆ రోజు వితరణ బాగా జరుగుతుంది. ముస్లింలు శుక్రవారం దానం ధర్మం బాగా చేస్తారు సార్. అంటే నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళందరినీ లైన్లలో దాదాపు 100 మందికి నారాయణ సేవ చేసేవాళ్ళం సార్. మేము ఇంటి దగ్గరే పులిహోర చేసి లేకపోతే ఏదో ఒకటి తినటానికి ఇంటి నుంచి 6గురికి తయారు చేయాలి. అట్లా మేము ఒక 10-15 మంది ఇళ్లల్లో చెప్పేవాళ్ళం ముందర రోజున భక్తుల ఇళ్లలో. వాళ్ళందరూ కలిసి పెట్టి వీళ్ళందరూ మోటార్ సైకిల్ మీద కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఆ మసీదులో ఇచ్చేవాళ్ళు సార్. ఎంత బాగా జరిగేదో. మేము 2 సంవత్సరాలు ఉన్నాము. ప్రతి శుక్రవారము ముస్లిం సోదరులకే మేము అక్కడ నారాయణ సేవ జరగటం జరిగింది. అది అట్లా చూడగలగటం ఒక అదృష్టం అనుకుంటా నేను. నిజంగా మతాన్ని అర్థం చేసుకున్న వారెవ్వరూ ఒక ప్రత్యేకమైన మతాన్ని కానీ ఇతర మతాలను కానీ వ్యతిరేకించరు. మోక్షాన్ని కేవలం ఒక్క మార్గం ద్వారా మాత్రమే పొందవచ్చునని కానీ మరే ఇతర మార్గాలు పనికిరావని కానీ అనరు. ఏ మతంలో పుట్టిన వారైనా ఏ మార్గాన్ని ఎన్నుకొన్నా అన్ని ఆధ్యాత్మిక మార్గాలు నడిపించేది ఒక్క గమ్యం వైపుకే అని తమ సందేశాలలో తయారు చేశారు బాబా. క్లాసుల బాల వికాసులో కూడాను మనము ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము, ఎవరికి పుట్టాము అనేది మనకు తెలిసి పుట్టాము అనేది తప్పకుండా మనం పిల్లలకి చెప్పాలి సార్. ఎందుకంటే మన క్యాస్ట్, మన క్రీడ్, మన ఇది స్టేటస్ చూసుకొని మనము విర్రవీగటం అనేది బేసికల్ గా ఉండకూడదు అనేది పిల్లలకు అందరికీ కూడా తప్పకుండా చెప్పాలి. బాబా ప్రేమ అవధులు లేనిది, విశ్వవ్యాప్తమైనది. అందువల్లనే అన్ని ప్రదేశాల నుంచి అన్ని మతాలకు చెందిన వారు కూడా ఆయన పాదాల చెంతకు చేరతారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలకు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ ప్రాంతానికి, సంప్రదాయానికి చెందిన ప్రముఖమైన పండుగలు వచ్చినప్పుడు బాబా సన్నిధిలో జరుపుకుంటే ఆ పండుగలు అర్థవంతమవుతాయన్న ఉద్దేశంతో బాబా ఎక్కడ ఉంటే అక్కడికే చేరుకుంటారు. మలయాళం మాట్లాడే కేరళ ప్రాంతానికి చెందిన ప్రజలు, హిందువులు, ముసల్మానులు వేలాది మంది సంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరము ఓణం పండుగ యొక్క ప్రాముఖ్యమును, అంతరార్థాన్ని తెలియచెప్పి ప్రజలు ఆ పండుగను ఎంతో అర్థవంతంగా జరుపుకునేలా కొత్త వెలుగును ప్రసాదించారు బాబా.
జానపద నాటకాలు, నృత్యాలతో గడిపే ఈ పండుగ ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి కొనిపోయే సాధనగా చేసే సప్తాహంగా రూపుదిద్దుకుంది. మీ ఆయు ప్రమాణాన్ని పెంచుకోండి. 1978 సంవత్సరం దసరా ఉత్సవాలు యథాప్రకారం ప్రశాంతి మందిరంపై పతాకావిష్కరణతో ప్రారంభమైనాయి. అదే రోజు సాయంకాలం శ్రీ సత్యసాయి హాస్పిటల్ వార్షికోత్సవం కూడా జరపబడింది. ఆ రోజు సమావేశమైన వేలాది భక్తుల హృదయాలు స్పందించి ఉప్పొంగే విధంగా వారి ఆరోగ్యాలను ఎందుకు కాపాడుకోవాలో భగవాన్ తెలియచేశారు. మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలని చెప్పటంలో నా ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ముందు ముందు మీరు ఇంతకంటే అద్భుతమైన మహిమలను, లీలలను దర్శించి ఆనందించాలి. కనుక మీరు మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. ఎంత అసలు ఆయన ఆదరణ చూడండి. మీరు బాగుంటే మీరు ఇంకా నన్ను బాగా చూడొచ్చు అని ఎంత బాగా చెప్పారు. కనుక మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. ఇంతవరకు చూసిన విన్నవాటి కంటే అధికమైన మహత్తరమైన అద్భుతాలను సాధించబోయే విజయాలను భవిష్యత్తులో సందర్శించబోతున్నారు. అందుచేతనే మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోండి. మంచి ఆరోగ్యంతో మీ హృదయాలను ఎల్లప్పుడూ ఆనందంగా నింపుకోండి అన్నారు బాబా. వేద యజ్ఞ సప్తాహ కార్యక్రమాల సందర్భంగా చేసిన ప్రసంగాలలో, పురాణాలలో, వేదాలలో చెప్పబడిన ఎన్నో విషయాలను గురించి విశదపరిచారు. భోజనం చేసే ముందు పఠించవలసిన గీతా శ్లోకాలకు స్వామి ప్రత్యేకమైన అర్థాన్ని తెలియపరిచారు. అహం వైశ్వానరో భూత్వాం ప్రాణినాం దేహమాశ్రిత అన్న భగవద్గీతా శ్లోకంలో ప్రతి జీవి దేహంలోనూ భగవంతుడు జఠరాగ్ని రూపంలో ఉంటాడని, వండిన ఆహార పదార్థాలలో ఆహారాన్ని తయారు చేసిన వారిలో, వండటానికి ఉపయోగించే అగ్నిలో, ఆ ఆహారాన్ని భుజించే జీవులలో అంతటా ఉండేది ఒకే దైవమేనని, ఆ దైవమే మనం భుజించిన ఆహార పదార్థాలను చక్కగా పచనం చేసి దేహానికి, మెదడుకు కావలసిన శక్తిని, బలాన్ని ప్రసాదించడం జరుగుతుందని బోధించారు. మేం ఆడవాళ్ళమందరం కూడా అగ్ని వెలిగించేటప్పుడు ఎవరైనా ఆడ మగ కాదు, ఎవరు స్టవ్ వెలిగిస్తున్నా కూడా అక్కడ జాతవేదస్సే అని తప్పకుండా మనం అగ్నిదేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాతనే దాని మీద గిన్నె పాలు పెట్టుకోవాలని అందరినీ కూడాను మనము ఒకసారి గుర్తు చేసుకుందాం. సాయి విద్యా విధానంలో ముఖ్యమైన త్రిపుటి కర్తవ్యము, భక్తి, క్రమశిక్షణ, డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్ అనబడే ఆదర్శాలను భగవాన్ కళాశాలల విద్యార్థులు ఎంత చక్కగా ఆచరిస్తారో తెలుసుకోవాలంటే దేశ విదేశాల నుండి వచ్చే యాత్రికులకు దసరా ఉత్సవాలు చక్కని అవకాశాన్ని కలిగిస్తాయి. వివిధ రకములైన అంశాలలో దేని గురించైనా కానీ సాయి సేవలో, సాయి ప్రేమలో వారు పొందే ఆంతరంగిక అనుభవాలను గురించి కానీ, ఆయన అనుగ్రహాన్ని తెలియజేసే ఏ సంఘటన గురించైనా కానీ ఈ విద్యార్థులు అనర్గళంగా ప్రసంగించగలగటం భక్తులు గమనించవచ్చు. ఇప్పటికి కూడా మనము ఈ సమర్పణలు వింటున్నాం కదా సార్, ప్రతి నెల జరిగేవి. అవి వింటుంటే మనకు కళ్ళకు కట్టినట్టుగా ఆ రోజులని వైట్ ఫీల్డ్ కావచ్చు, బృందావనం కావచ్చు, లేదా మధురలాగా ఇక్కడ మన పుట్టపర్తి కావచ్చు, కళ్ళకు కట్టినట్టుగా అప్పటి సంఘటనలు ప్రతి స్టూడెంట్ తెలియజేయటం మనకందరికీ తెలుసు. ఈ విద్యార్థులు అనర్గళంగా ప్రసంగించగలగటం భక్తులు గమనించవచ్చును. ఒక్క భారతదేశం నుండే కాక హవాయ్, ఫిజీ, శ్రీలంక, టాంజానియా, లిబియా మొదలైన దూరదేశాల నుండి కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించే నాటకాలు, పాట కచేరీలు, బృందగీతాలు, వివిధ వాద్య సంగీత ప్రదర్శనలు, ఇంకా అనేక రకములైన కార్యక్రమములను కూడా సందర్శించే అవకాశం లభిస్తుంది. మానవ జాతి సమైక్యత అన్న విషయం ఇక మీదట పడక కుర్చీలో పడుకొని కనే పగటి కల వంటిది కాదు. ఇది ఇక్కడ వాస్తవంగా రూపొందిందుకుంది. నగరాల బారి నుండి గ్రామాలను కాపాడండి. 1978లో భగవాన్ జన్మదిన ఉత్సవాలకు 25,000 మంది ప్రజలు హాజరైనారు. జన్మదినం కోసం అన్ని వేల మంది ప్రజలు హాజరవటం కాదని, అంతమంది ప్రజలు సమావేశమైనారు కనుకనే జన్మదినోత్సవం జరపబడుతున్నదని స్వామి నొక్కి వక్కాణించారు.
ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం సంకల్పించి వచ్చిన ఈ శరీరం అవతరించిన రోజును గురించి ప్రచారం చేయటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను మీ హృదయాలలో ప్రతిష్ఠించబడిన రోజునే అసలైన జన్మదినోత్సవంగా మీరు జరుపుకోవాలని నా కోరిక అన్నారు భగవాన్. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే అని చెప్పిన వారికి సంతోషంగా ఉండాలని కోరడం కేవలం బాహ్యమైన మాట అని, నిజానికి తాను ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటానని బాబా చెప్పారు. కళాశాల విద్యార్థులు కాలేజీ ఆర్కెస్ట్రా సహకారంతో సాయి అవతారం కథను గూర్చి పాటలు పాడారు. నిత్య జీవితాన్ని సత్య జీవితంగా మార్చుకోవాలని, శ్వాస తీసుకునే విధంగా భగవంతుని సాక్షాత్కరించుకోవడానికి ప్రయత్నించాలని చెప్పారు. రోగగ్రస్తులకు, వికలాంగులకు, విచారగ్రస్తులకు సేవ చేయడం కోసం శిక్షణ పొందిన స్త్రీ పురుష సభ్యులతో కూడిన భారతదేశంలోని మొత్తం సేవాదళ విభాగాల వారితో భగవాన్ సమావేశం జరిపారు. పట్టణ వాసం యొక్క దుష్ప్రభావం బాగా ప్రబలుతున్న గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ సేవలను అందించవలసిందిగా భగవాన్ వారిని కోరారు. నగర వాతావరణపు పై మెరుగులు చూచి గ్రామీణ ప్రజలు మోసపోతున్నారు. సినిమా హాళ్లు, కార్ల మధ్య నగరవాసులు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారని అపోహపడుతున్నారు. నిజానికి వారు బాహ్యాడంబరాలతో కలుషితమైన జీవితాన్ని గడుపుతున్నారు. నగరవాసుల భౌతిక, మానసిక, ఆర్థిక శక్తి సామర్థ్యాలు జూదం, త్రాగుడు వంటి దుర్వ్యసనాలకు లోనై కుంటుపడుతున్నాయని, భయంకరమైన శబ్దాల, రణగణ ధ్వని, నినాదాల రొదలు, రౌడీయిజం వంటి వాటితో వారి జీవిత విధానమే అపసవ్యంగా ఉందని ఈ పల్లె ప్రజలు గుర్తించలేకపోతున్నారు. గ్రామీణ ప్రజలను మానసిక, భౌతిక కాలుష్యం నుండి కాపాడండి అని స్వామి ఆదేశించారు. ప్రతి సేవాదళం సభ్యుడు ఒక్కొక్క ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తనతో కూడా తీసుకువెళ్లి గ్రామ ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తే బాగుంటుందని సేవాదళం జిల్లా కార్యనిర్వాహకుడు ఒకరు సూచించారు. అప్పుడు భగవాన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో తీసుకువెళ్ళవలసిన వస్తువుల జాబితాను మార్చి ఇలా చెప్పారు. ఈ పారాగ్రాఫ్ సార్, మేము వచ్చిన హైదరాబాద్కి వచ్చిన మేము 14th 2014 వచ్చాం సార్, February 14. కానీ వచ్చిన ఒక సంవత్సరం దాకా నాకు అసలుకి ఎంతసేపు సింగరేణి రోజు రోజు తలుచుకొని చాలా దిగులు పడేదాన్ని. మా ఇంటికి రైల్వే ట్రాక్ దగ్గర ఉంటే ఆ బోగీలు పోతుంటే కోల్ చూసి దండం పెట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళం. అసలు ఎందుకు మేము సింగరేణి వదిలిపెట్టామని అనిపించింది. అక్కడ ఏ మంచిర్యాలలో ఒక ఇల్లు తీసుకుంటే బాగుండేది అనిపించింది సార్. ఇక్కడ ఈ నగర వాతావరణానికి మేము అలవాటు పడటానికి మాకు చాలా రోజులు పట్టింది. విచక్షణ, వైరాగ్యము అనబడే కొన్ని గుళికలు, డిస్క్రిమినేషన్, డిటాచ్మెంట్, ఒక టాబ్లెట్స్, 1-2 ఔన్సుల ఇంద్రియ నిగ్రహం, ఒక పట్లం ప్రేమ, క్షమ అనబడే ఒక బ్యాండేజ్ క్లాత్ మీ వెంట తీసుకువెళ్ళండి. అసలు ఇంటర్ప్రిటేషనే గొప్పగా ఉంది సార్. అప్పుడు మాత్రమే మీరు అహంకారం, దురాశలతో బాధపడే వారికి, పచ్చకామర్ల వంటి దృష్టి గల వారికి సేవ చేయడం అంటే అయిష్టత గల వాళ్ళకి సరైన ప్రథమ చికిత్సను చేయగలుగుతారు అని చెప్పారు. 1978వ సంవత్సరం నవంబర్ 28వ తేదీన ప్రశాంత నిలయంలో ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజీ భవనానికి బాబా శంకుస్థాపన చేశారు. ఈశాన్య మూలలోని ప్రదేశాన్ని పవిత్రం చేసిన తరువాత బాబా మొదటి వరుస పునాదిరాలను పరిచి ఆ పిమ్మట తన అరచేతిలో సృష్టించిన నవరత్నాలను అందులో వేశారు. కళాశాల ఎంత గొప్పగా ఉంటుందో అదే విధంగా ఒక గొప్ప ఆడిటోరియం, మిగిలిన వాటితో ఆకర్షణీయంగా ఉండే ఒక గ్రంథాలయము ప్రతి కళాశాలలోనూ తప్పక ఉండి తీరాలని బాబా అంటారు. ఇందాక నేను చెప్పిన ఆడిటోరియం ఇదే సార్. నా అదృష్టం ఇది, నేను చదవగలుగుతున్నాను. ఆ కళాశాల ఆడిటోరియంలోనే మేము కూర్చున్నాము. ప్రతి విద్యా సంస్థకు గ్రంథాలయం ప్రాథమిక విభాగంగా ఉండాలని స్వామి ఆశిస్తారు. మధురైలోని రామనాథన్ చెట్టియార్ను, నవానగర్ రాజమాతను ఈ ఆడిటోరియం గ్రంథాలయములకు శంకుస్థాపనలు చేయించడానికి స్వామి ఎంపిక చేశారు. ఈసా సాయి జీసస్ యొక్క నిజమైన వైభవాన్ని వెల్లడి చేసి ఆ దేవకుమారుడు ప్రకాశింపచేసిన బాటలో నడిపించగల గురువును ఆయనలో వారు కొనగొనడం చేత క్రిస్మస్ పండుగ వేలాది మందిని బాబా సన్నిధికి తీసుకువస్తున్నది. క్రిస్మస్ పర్వదినాన ప్రసంగిస్తూ దేవుని గురించి ప్రార్థనా గీతాలను ఆలపించడం, కొవ్వొత్తులు వెలిగించడం, జీసస్ జీవితంలోని సంఘటనల గురించి నాటకాలు ప్రదర్శించడం మాత్రమే చాలదు. చివరి రాత్రి భోజనంలోని రొట్టెలు తన మాంసమని, సారా
తన రక్తం అని జీసస్ ప్రకటించడంలో అతని అసలు ఉద్దేశం ఏమిటో కూడా తెలుసుకోవాలి. ప్రతి ప్రాణి ఏ రక్త మాంసాలతోనైతే జీవిస్తున్నదో అవి తానే కనుక ఆ ప్రాణులను తన వలనే చూడాలని అతని ఉద్దేశము. షిరిడి సాయిలో ఒక కుక్కకు విసిరేస్తాడు కదా సార్ ఒక రొట్టె ముక్కని, అది ఇది ఏమి తేడా అనిపించట్లేదు. అంటే ప్రతి ప్రాణి దివ్యమైనదే కనుక ప్రత్యేక భౌతిక దేహాల మధ్య మంచి చెడ్డ అని మిత్ర శత్రువులని మనము వారు అనే భేదం చూపించకూడదని అని అతని ఉద్దేశ్యం అని చెప్పారు. అంతేకాక జీసస్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈసా అని వెల్లడించారు. ఈసా అనే పాదాన్ని ఎడతెగకుండా ఉచ్చరిస్తే లైక్ రామ మరా 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 ఎట్లా రామ అయిందో ఈసా ఈసా సాయి అని అయిపోతుంది అనమాట. అది సాయిగా ప్రతిధ్వనిస్తుంది. రెండింటి అర్థము ఒక్కటే, ఈశ్వరా. టిబెటన్ సాధు మఠంలో చాలా కాలం బస చేసినప్పుడు అక్కడ ఆయన పేరు ఈసాగానే నమోదు అయింది. ఈసా అంటే అన్ని జీవులకు ప్రభు అని అర్థం అని చెప్పారు బాబా. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగను తమిళలు జరుపుకున్నారు. ఈ పర్వదినాన తమిళలను ఆశీర్వదించడం కోసం ఈ పవిత్రమైన రోజున సత్యం శివం సుందరం వరుసలో 3వదైన సుందరం అని పిలువబడే నూతన భవనానికి ప్రారంభోత్సవం చేయటం కోసం భగవాన్ మద్రాసుకు వెళ్ళడం విమానంలో వెళ్లారు. బొంబాయిలో సత్యంతో ప్రారంభమై హైదరాబాద్లో శివంగా రూపుదిద్దుకొని మద్రాసులో సుందరం నిర్మాణంతో వరుసగా సత్యం శివం సుందరం భవనాల నిర్మాణం పూర్తి అయింది. క్రొత్తగా పంటలు ఇళ్లకు చేరిన శుభ సందర్భంలో తమిళనాడులోని వ్యవసాయదారుల పంట పండించడంలో సహాయపడిన ఎడ్లకు పాలను అందించే పాడి పశువులకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ పండగ జరుపుకుంటారు. సంప్రదాయబద్ధంగా తయారు చేసిన పొయ్యిలపై పాలను మరిగించి పాడి పంటల సమృద్ధికి చిహ్నంగా అవి క్రిందికి పొంగేలా చేస్తారు. తమ ఆనందాన్ని పంచుకోవడానికి గుర్తుగా అలా పాలను పొంగిస్తారు. సాయిరామ్ సార్, ఈ పుస్తకాలు చదువుతుంటే మన అందరికీ కూడాను ఆ రోజుల్లో కూడా మనం బతికే ఉన్నాము, ఆ రోజుల్లో ఉన్నామని అన్న ఫీల్ వస్తున్నది కదా సార్. అసలుకి అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు కానీ చదువుతూ ఉంటే కళ్ళకు కట్టినట్లుగా ఈ పుస్తకాలు కూడాను ఎంత బాగా ప్రతిరోజు అంటే స్వామి దర్శనము, స్వామితో పాటు మనం ఉన్నట్టుగాను మనకి చాలా అటువంటి అంటే ఒక 3D ఫిల్మో 4D ఫిల్మో 5D నిన్న 3G 4G అని చెప్పారు కదా సార్. నిన్న లైవ్ మీరు చూసినట్టయితే స్వామి 3Gనే కాదు 4G 5G కూడాను చమత్కరించారు ఆయన, నిర్వహించిన ఆయన. అట్లాగే ఈ పుస్తకాలు చదువుతుంటే మనకి 5D లాగా అనిపిస్తుంది అనమాట. ప్రత్యక్షంగా మనం పుట్టపర్తిలోనో ఈ బెంగళూరులోనో అన్ని కార్యక్రమాలలో మనం కూడా అక్కడ ఉన్న ఫీల్ వస్తుంటుంది. మార్చిలో జరపబడే తెలుగువారి సంవత్సరాది పండుగ సందర్భంగా భగవాన్ హైదరాబాదులో పూర్తిగా ఒక వారం రోజులు బస చేసి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేశారు. పాడి పంటలను అందించే వ్యవసాయదారులకు, శ్రామిక జీవులకు వారు మోసములకు గురి కాకుండాను పేదరికంని నిర్మూలించటంలోనూ రోగముల బారి నుండి కాపాడటంలోనూ సహాయం చేయవలసిందిగా బాపా పట్టణవాసులకు విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి లోకసేవ ట్రస్ట్ కేంద్ర స్థానమై అళికే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు పశ్చిమ తీరాన గల హార్బర్ పట్టణంలో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని బాలల కోసం ఈ సంస్థ 2 పెద్ద విద్యా సంస్థలను నిర్వహిస్తున్నది. అందులో ఒక సంస్థ అళికెలోయ మధ్య భాగాన, మరొక సంస్థ ముద్దరహಳ್ಳಿ పర్వత శ్రేణి దిగువ భాగాన గల నంది శిఖరానికి తూర్పున ఉన్న మైదానంలోనూ ఉన్నాయి. అళికె వెళ్లడం కోసం బాబా మంగళూరు చేరుకున్నారు. అళికె సంస్థ కీర్తిశేషులైన నారాయణ భట్ కన్న కళలకు ప్రతిరూపం. అభివృద్ధి చెందుతున్న అధ్యాపక బృందం చేసే సేవా కార్యక్రమాలలో, విద్యా బోధనలలో ఆయన హృదయ స్పందన మనకు వినిపిస్తుంది. ఆట మైదానాలు, గ్రంథాలయాలు, విశాలమైన తరగతి గదులు, ఉద్యానవనాలు మొదలైన వాటితో అలరారే ఆ సంస్థ ఆశా విశ్వాసాలు రూపుదిద్దుకున్న సుందర చిత్రం వంటిది. గాలి వీచినప్పుడు సాయిరాం అని గుసగుసలాడుతున్నట్లుగా అక్కడి తాడి చెట్లు గాలికి ఊగుతూ ఉంటాయి. సార్ అదే సార్, నేను కూడా అదే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నారాయణ భట్ బుక్లెట్ ఒకటి ఉంది, మీరు చదివారా? చదవలేదు సార్ నేను. బాగుంటుందండి. నిన్న మీరు చెప్పిన తర్వాత నేను నా పుస్తకాలు చూసుకుంటే బాబాను దర్శించిన యోగులు, అట్లాగే ఇంకొక పుస్తకం ఒకటి రిఫర్ చేశారు కదా సార్ ఈయన ఒకటి, ఆ పుస్తకం యోగుల దర్శించిన యోగులు కాకుండా ఇంకొక పుస్తకం ఒకటి చెప్పారు మీరు, సుధా బిందువులు. అది కూడా ఉంది సార్. సుధా బిందువులు కాదు సార్, ఇంకొక పుస్తకం సుధా బిందువులు రీప్రింట్ చేశారు, తెప్పించుకోవచ్చు, 75 రూపాయలు.
అది ఇవి పుస్తకాలు 2 పుస్తకాలు ఉన్నాయి సార్ నా దగ్గర. అది నాకు ఇవి కూడా తీసి పెట్టుకున్నాను. సంతోషం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశాలు కలగజేయాల్సిందిగా భగవంతుడిని మిమ్మల్ని కూడా ప్రార్థిస్తున్నాను. సాయిరాం సార్. థ్యాంక్ యూ మేడం. మీకు ఎంత తాపత్రయం ఉందో మీ మాటలు చదువుతుంటే మాకు అర్థమైంది. ఇవాళ రోజుల్లో చదవమన్నా ఇలానే చదువుతారు. మీ స్పిరిట్ మీకు మీ గొంతులో కనపడుతుంది మేడం. స్పిరిట్ అట్లా కనపడుతుంది అంటే నేనేం చెప్పలేను. కొన్ని ప్రశ్నలు వాళ్ళకి అర్థం కాక మన అంటే వాళ్ళు మన పిచ్చోళ్ళకి చూస్తుంటారు. స్పిరిట్ గొంతులో కనపడుతుందా? కనపడుతుంది. చూసేవాళ్ళు కనపడుతుంది, వినేవాళ్ళు కనపడుతుంది మేడం. మీరు ఎంత తాపత్రయంగా ఎంత ఆర్ద్రత చదువుతున్నారో అర్థమైంది మేడం. అందులో మీకు బుక్ రీడింగ్ అంటే బాగా ఇష్టమని ఇంకోసారి తెలిసింది. మీరు ఎక్కడ తరుగుకోకుండా వెనుక్కోవడం అక్షరం అంటే మీకు ఆ అక్షరాలు మీకు పట్టుంది మేడం. మీరు అన్నట్టుగానే ఇది చదువుతుంటే ఎంత ఆనందం వేస్తుంది మేడం. రామాయణం, భాగవతాలు చదివితే ఎంత ఆనందం కలుగుతుందో, స్వామి యొక్క మొదటి జీవితంలో నాకు ఇంతవరకు తెలియదు మేడం. ఈ సబ్జెక్ట్ లో ఈ రోజు ఏమొస్తుందో కూడా ఐ డోంట్ నో. నేను ముందు చూడను కూడా. మీతో పాటే నేను ఫ్రెష్ గా ఉండి తెలుసుకోవాలి తాపత్రయంతోనే ఉన్నాను. అక్కడ గ్రంథాలు ఉన్నాయి, నాట్ ఒప్పినాయి. మీరు చదివితే నేను ఆనందపడాలని ఉద్దేశంతో మీ అందరికి ఇస్తున్నాను మేడం. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఐ మిస్ యూ. నెక్స్ట్ టైం ఐ నెవర్ మిస్. నెక్స్ట్ టైం ఐ వోంట్ మిస్ యూ. సుభాషిని ఓపెన్ చేయాల్సినప్పుడు చేయకు. ఓకే, థ్యాంక్ యూ. స్వామి వారి దివ్య ప్రేరణ చేత నిన్న మనకు అద్భుతమైన గ్రంథరాజానికి నాంది ప్రస్తావన చేస్తున్నామండి. విల్ గో ఫార్వర్డ్ టుడే. నేను చాలాసార్లు చెప్తుంటాను ఒక మాట, కొన్ని వందల సార్లు చెప్పబోయే అంశాన్ని మీకు కూడా బాగా నాటుకుపోయింది. అంటుంటే నాటుకుపోతుంది. అందరూ గొప్ప ఏం లేదు. వింటుంటే అన్ని విషయాలు పాతగానే అనిపిస్తుంటాయి, వినాలి. అవధూత కంటిన్యూ అండి వెంకటదత్త గురించి. అవధూత అంటే నేను 2 రకాల డెఫినేషన్స్ ఉంటాయి. ఒకటేంటంటే అవధూత అంటే ఇట్లా ఉండాలి, ప్రతివాడు అవధూత కాదు, మళ్ళీ ప్రతివాడు సన్యాసి కాదు. జాగ్రత్తగా ఉండాలి, మనం షుడ్ బి కేర్ఫుల్. అవధూత అంటే ఒంటి మీద వేసిన వస్త్రాలు మళ్ళీ మాత్రం శరీరం మీద జీర్ణం అయిపోతుంది. చాలా మందికి బట్టలు లేక జీర్ణం అయిపోతుంది. వాళ్ళందరూ కూడా అవధూతలు కాదు. పెళ్ళా మీద కోపం వచ్చి అన్నం మానేసి పెళ్ళా మీద కావచ్చు తెల్లవాళ్ళు పత్తాడితే అది జాగరణ కాదు. అవధూత అంటే ఒక ప్రయాణంలో ఒక నీటి ప్రవాహంలో ఒక కొయ్య పోతుంది అనుకోండి. అది ఏం చేస్తుంది? కొంత దూరం పోతుంది, ఏదో అడ్డం వస్తుంది, గట్టలో కాస్త వస్తుంది, కాసేపటి మళ్ళీ వెనక ప్రవాహం, ఇట్ విల్ గో ఫార్వర్డ్. అవధూత అంటే ఒక చోట స్థిరంగా లంగరు వేసిన నావ. ఒక నావకి లంగర్ వేస్తే లంగర్ ఎందుకు వేస్తారని కదలకుండా. మనం బోట్ సైడ్కి వేసాము, ఈ బోటుకి లంగర్ లేదు, ఒడ్డుకు తీసుకొచ్చాడు. మరి ఒడ్డు నుంచి దూకాం మేము దారాగిరిజ బోట్ సైడ్కి. మేము ఇది రిస్కే. దూకడంలో పడవ కదులుతూ ఉంటుంది, ఆగదు. ఎందుకంటే పడవకు లంగర్ వేయరు, నావకు మాత్రం లంగర్ వేస్తారు. కాల ప్రవాహంలో ఒక తెప్ప కొయ్యవలే అటు ఇటు తిరుగుతుండే సన్యాసి ఈజ్ కాల్డ్ అవధూత. సంసార బంధాలకు అంటకుండా ఉండే మానవ శ్రేష్ఠుని అవధూత అంటారు. ఆ వెంకావధూత షిరిడి సాయినాథుడు 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిన తర్వాత నేను చదివాను కానీ గుర్తులేదు, ఇప్పుడు రికలెక్ట్ అవుతుందన్నమాట. ఎవరు ఎప్పటిదాకా ఉన్నారు? మీ ఆరోగ్య జాగ్రత్త ఎవరైనా చెప్పారా మేడం? మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఎవరైనా చెప్పారా మేడం? ఎవరు చెప్పాలా? ఇటు తొందరగా పోతే బాగుంది, వెనకాల డబ్బులు వస్తాయని చూసేవాళ్ళు కనపడ్డారు అంతా. ఎల్ఐసీలు ఉంటాయి కదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి కదా. ఈ మధ్య ఇదే కాన్సెప్ట్ ఒక సినిమా తీసేట. మనిషిగా ఉండే కంటే వాడు విగ్రహంగా ఉంటే క్యాపిటల్
క్యాష్ చేసుకోవచ్చుట బాగా. ఉన్నదానికంటే విగ్రహం పెడితే బాగా క్యాష్ చేసుకోవచ్చుట. నాకు వస్తే నాకు కలం నీళ్ళు వస్తాయి. ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉండి సో దట్ యూ కెన్ సీ మోర్ అండ్ మోర్ మిరకిల్స్ ఆఫ్ భగవాన్. ఆయన అద్భుతమైన లీలలు మనం కూడా ఇంకా వినాలి అంటే మనమందరం కూడా ఆరోగ్యం, మనమందరం ఇంక్లూడ్ మైసెల్, మీరే కాదు, ఐ హావ్ టు కీప్ మై హెల్త్. శరణ్య, మనం అందరూ ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకా చాలా విషయాలు చదువుకోవాలి మనం. సో ప్లీజ్ టేక్ యువర్ హెల్త్. అందరూ కూడా ఆరోగ్యంగా శ్రద్ధగా పెట్టండి దయచేసి. ఏదో జరిగిపోయింది నేను పోతే, ఏదో జరిగిపోయింది నువ్వు పోతావా? ఏదో జరిగిపోయింది నేను పోతా అంటే పిచ్చిదానమే. ఎవడు పోయేవాడు అప్పుడు పోతాడు. ఎవరి టైం వస్తే వాడు పోతాడండి. వాడు పోయని చెప్పి మనం పోతామా? ఎవరి టైం లిమిట్ దట్ ఈస్ స్టిపులేటెడ్ టైం గివెన్ బై. మనం వచ్చినప్పుడే మనకి ప్రతి వాళ్ళకి శ్వాసలు ఇచ్చాడు. ఆ శ్వాస ప్రకారం మనం ఉంటాం భూమి మీద. వీ హ్యావ్ టు కీప్ అవర్ హెల్త్. చాలా విషయాలు స్వామి గురించి తెలుసుకోవాలంటే మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిన తర్వాత మనసు వికలమే దేశమంతా తిరిగేట. సో అప్పుడు ఆలోచించిన షిరిడి బాబా తర్వాత కూడా వెంకావదత్ ఉన్నారు, ద సోకాల్ వెంకుస. ఆ మహనీయుడు అప్పుడప్పుడు పుట్టపర్తి వచ్చి వేణుగోపాల స్వామి భక్తుడైన కొండమరాజు గారిని కలిసి వెళ్తుండేవాడు. ఈ చరిత్ర ఎక్కడుందండి? ఎవరికైనా తెలుసా? ఏ గ్రంథంలో ఉంది? రామాయణంలో లేని విషయాలు స్వామి చెప్పిక ఆయన రాముడు. ఆ రోజుల్లో కొండమరాజు గారు శ్రీకృష్ణ సతీమణి అయిన సత్యభామాదేవికి కూడా ఆలయం కట్టించారు. ఎక్కడైనా సత్యభామ గుడి ఉంటుందండి? సత్యభామ గుడి కడతారు ఎవరైనా? రుక్మిణీదేవి కడతాం కావాలంటాం కట్టాలంటే. అక్కడ ఏదో పూరి జగన్నాథులు బలరామ, శ్రీకృష్ణ బలభద్ర అక్కడ సత్యభామ గుడి కట్టేది మహనీయుడు చూడండి. శివాలయం కడతాం, విష్ణాలయం కడతాం, బ్రహ్మదేవి ఎవడు గుడి కడతారు? ఆశిస్తాం. కట్టినా కానీ ఎవడు రాడు కూడా. కట్టినాన్ని కూర్చోవాలి పోయి. వెంకావదూత కొండమరాజు గారిని కలుసుకున్నప్పుడు అనేక వేదాంత విషయాలు చెప్తుండేవాడు. ఆయన నిరంతరం చెరగని చిరునవ్వుతో చిదానందుడే ఉండేవాడు. ఆయన కట్టిన వస్త్రాలు ఆయన శరీరం మీద తిరిగి పోవాల్సిందే. బికాజ్ ఆయన తన భగవద్గీత శ్లోకం చెప్పండి, వస్త్రానికి శరీరానికి లింక్డ్ ఒక శ్లోకం ఉంటుంది. నయనం, ఎనిబడి? ఈ శరీరానికి వస్త్రానికి లింక్ పెట్టి ఒక శ్లోకం ఉంటుంది, గీతా శ్లోకం అండి. ఓకే, ఆలోచించండి, తర్వాత చెప్పండి. అసలు జిఎల్ సరస్వతి లేదని లేవటిపాడి చెప్పేది. యాకుందేందు తుషారహార అదండి వంశాంశి జీర్ణాని. అదండి శ్లోకం అమ్మా. శరీరానికి తిరిగిన వస్త్రాంతో లింక్ పెట్టాడంటే నయనం చిందంతి వస్త్రాన్ని నైనం చింది శస్త్రాన్ని నైనందు పాక చైనం హృదయం చాపో నశోషేతి మారుతః. అదేమ్మా, గట్టిగా చెప్పు ఒకసారి రాజకొండ లలిత. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయం చాపో నశోషయతి మారుతః. ఇక్కడ నేను పుస్తకాలు పైన ఏం రాసుకున్నానంటే అన్ని నింపేస్తున్నా పేజీలో. పుస్తకం అంతా అండర్లైన్ చేసిన. అంటే ప్రతి ఎవడైనా అండర్లైన్ అంటే ఇంపార్టెంట్ అండర్లైన్ చేస్తాడు. నాలాంటి పిచ్చోడు మొత్తం పుస్తకం అంతా అండర్లైన్ చేస్తాడు. ఎందుకు పిచ్చోడు? ఈ పైన రాసుకున్నాను అనమాట. ఇప్పుడు చెప్పిన దానికి జీసస్ అనమాట. ఇందాక జీసస్, ఈశా, సాయి, ఈశా, జీసస్. జీసస్ గురించి చెప్పినప్పుడు ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఉంటుంది, పైన చూపిస్తా కావాలి మీకు. డెత్ ఈజ్ ఎ డ్రెస్ లైక్ దట్ మ్యాన్ వేర్స్ అని జీసస్ చెప్తుంటాడు. ఇప్పుడు నేను పుస్తకంలో పైన రాసుకున్నా. 15 పేజీలో ఉన్నాను ఇప్పుడు. ఆ పైన తలకాయ మీద రాసుకున్నాయి. ఆయన కట్టిన వస్త్రాలు ఆయన శరీరం మీద తిరిగిపోవలసిందే. ఆయన తన శరీరాన్ని ఒక జీర్ణ వస్త్రంగా భావించేవాడు. ఆయన ఎక్కడ ఉంటాడో, ఏమి తింటాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎప్పుడు వస్తాడో ఎవ్వరికి అర్థమయ్యేది కాదు.
ఆయన ఎవరి తల మీదైనా చేతితో స్పృశిస్తే ఆ హస్త స్పర్శ దివ్యమైన అనుభూతిని కలిగించేది. అది బికాజ్ నిరంతరము ఆయన భగవంత్ చింతనలో ఉంటాడు కనుక ఎవరికి చేసినా, ఇప్పుడు మనం చేసినా మనం ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అంటే షాక్ అంటే కరెంట్ షాక్ కాదు. స్పర్శ ఇస్ డిఫరెంట్, కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. ఇందాక ఆయన అన్నట్టుగా వాళ్ళ దేశంలో దేవుడిని నమ్మేవాళ్ళు కాదు. ఆ బెర్నవిస్ దేవుడిని నమ్మాలంటే వీ హ్యావ్ టు షో లాట్ ఆఫ్ ఎన్నో కారణాలు చూపిస్తే కానీ దేవుడిని నమ్మరు. మన అదృష్టవంతులు దేవుడిని మన దగ్గర పెట్టింది. ఈ సత్యసాయి పరమాత్ముడు అవతరించడానికి ముందు జరిగిన సన్నివేశం ఇలా ఉంది. నేను చాలాసార్లు చెప్తున్నా ఇది. ఒకరోజు వెంకావతిత పుట్టపర్తికి వచ్చి కొండమరాజు గారిని కలుసుకున్నాడు. కొండమరాజు గారు చాలా కాలం తర్వాత వచ్చిన తమ గురువు గారిని చూసి ఎంతో ఆనందించారు. అప్పుడు వారిద్దరూ ఊరి బయట పొలంలో అరటి తోటలో కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటున్నారు. అరటి తోట అంటే చాలా మంచిది అనమాట. హనుమాన్ చాలీసా కూడా అరటి తోటలో చేస్తే చాలా, అంటే అరటి తోట ఉంటే హనుమాన్ చాలీసా, ఇఫ్ దేర్ ఈస్ పాసిబిలిటీ ఇస్ దేర్ యూ కెన్ డూ హనుమాన్ చాలీసా అండ్ అరటి తోట. మా దగ్గర కొత్తగూడలో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారు అని చేస్తుంటారు అనమాట 108 times, ఒక 5-6 గంటల ప్రోగ్రామ్ మనలాగా. అరటి తోటలో కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు కొనసాగారు. మాట్లాడుతూ వెంకటదూత ఒక్కసారిగా మౌనం వహించాడు. కొండమరాజు గారు కృష్ణ పరమాత్మ గారికి మొన్న చెప్పుకున్నాం, పాచికలు ఆడతాడు, సడన్ గా పాచికేసి లేదు, నిస్తానం అయ్యాట కృష్ణుని. ఏం బావ అంటే నన్ను ఎవరో వీక్తున్నాడు, నన్ను ఎవరు అందరూ నేను తెలుస్తా అంటే నువ్వెవడు తెలుస్తున్నావు అంటే నేను భీష్ముని తెలుస్తున్నాను అన్నారు కృష్ణ పరమాత్మ. కొండమరాజు గారు ఆతృతతో స్వామి ఎందుకని మౌనం వహించారు అని అడిగాడు. అప్పుడు వెంకటదూత ఈ మాట నేను చాలాసార్లు చెప్తుంటాను, నాయన కొండమరాజా, ఇంకా బాగా రాశాడు. యాక్చువల్గా ఆయన పిలిచింది ఎవరని చెప్తారు, ఏమని పిలిచాడో ఎనిబడి? ఈయన రచయిత కాస్త పాలిష్గా రాశారు. యాక్చువల్గా ఆయన పిలిచిన పేరు ఏమన్నారు తెలుసా అండి? కొండమా, దిస్ ఈజ్ ద కాల్. ఎంత చనువు ఉంటే అలా పిలవాలండి, కొండమా అన్నట్టు అంతే. అప్పుడు వెంకటదూత, నాయన కొండమరాజు, భూదేవి ఏడుస్తుందయ్యా, భూదేవి ఏడుస్తుంది, వినిపించట్లేదా అన్నట్టు. అందుకు కొండమరాజు, మహాత్మా భూదేవి ఏడవటం ఏంటి, రైలు పట్టాలలో ఓంకారం వినపట్లేదా అని అనుకుమార్ గారు అడిగట్టు. ఒక ఆయన రైలు పట్టాలలో సౌండ్ వినపడుతుంది అనుకో, వందే మాత్రం అయితే 130 కిలోమీటర్లు పోతుందండి, ఆ సౌండ్ వినపడుతుంది, నాకు రైలు పట్టాల్లో ఓంకారం వినపడుతుంది అన్నట్టు అవతలాను. అప్పుడు అనుకుమార్ గారు స్టన్ అయ్యాట. వెంకటదూత, అవునయ్యా, త్వరలో శ్రీమన్నారాయణ అవతరిస్తాడు, ఆ నారాయణ నువ్వు తప్పకుండా దర్శనం చేసుకుంటావు అని పలికాడు. ఆ రోజుల్లో అలా ఉండేది. ఇప్పుడు బొట్టు లేదు, గట్టు లేదు, బొట్టు తీసి గట్టు మీద పెట్టు. ఆ మాటల్ని ఆయన కొండమ్మరాజు గారికి మరోసారి కూడా చెప్పి ఆ మాటలు నమ్మింటి కొండమ్మరాజు గారి చేత ప్రమాణం కూడా చేయించాడు. నియమాలు అంటే నియమాలు నమ్మకాలు అంటాడు ఏదో సినిమాల్లో. కొన్ని సంవత్సరాల తర్వాత వెంకటదూత తన భౌతికమైన శరీరం వదిలిపెట్టాడు. మరి కొన్నాళ్ళకు ఈశ్వరమ్మ గారు 8వ పర్యాయం, అది అష్టమ గర్భంలో స్వామి జన్మించారండి. ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. వెంకమ్మ, పార్వతమ్మ, కేశమరాజు అలా కాదు. ఆడికి 4 గర్భాలు 3 గర్భాలు పోతాయి. సో కృష్ణ పరమాత్మ జనించినట్టే స్వామి కూడా అష్టమ గర్భంలో జన్మించారని చెప్పాలి ఎప్పుడైనా, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మరి కొన్నాళ్ళకు ఈశ్వరమ్మ గారు 8వ పర్యాయం గర్భం ధరించింది. క్రమంగా ఆమెకు నెలలు నిండుతున్నాయి. ఒక రోజు ఎన్నడో శరీరం వదిలిపెట్టిన వెంకటదూత కొండమరాజు కళ్ళలో కనిపించి, కొండమరాజు, నేను ఇదివరకు పుట్టబోతున్నప్పుడు నీకు చెప్పానే, త్వరలో భగవంతుడు అవతరిస్తాడు అని గుర్తుందా? ఆ భగవంతుడు ఇప్పుడు ఇంట్లోనే అవతరిస్తున్నాడు, ధైర్యంగా ఉండు అని హెచ్చరించాడు. తత్ఫలితమే శ్రీ సత్యసాయి పరమాత్మని అవతరణం. అటు ఫ్యాంటాస్టిక్ అండి. అంటే ఇది మనం తెలుసుకోలేదా అంటే ఎన్నిసార్లు తెలుసుకున్నా ఇది కొత్తగానే ఉంటుందండి. అది 1940వ సంవత్సరము మే 23వ తేదీ. స్కూల్ సెలవుల కారణంగా దివ్యబాలు అనే సత్యం పుట్టపర్తిలో ఉన్నాడు. ఆనాడు సత్యం తోటి బాలులందరినీ సమావేశపరిచి వారికి హస్తచాలనంతో రకరకాల వస్తువులు సృష్టించి ఇస్తున్నాడు. ఎవరిచ్చారంటే ఏమనేవాడండి స్వామి? ఎనిబడి? చాలాసార్లు మనం అనుకున్నాం.
స్వామి బాల్యం దేవతలు ఇస్తారండి. ఆ? దేవతలు ఇస్తున్నారు అని చెప్పండి వారండి. ఏదో పదం ఉంది శక్తి కదా. శక్తి శక్తి ఇస్తాం. పుస్తకంలో దేవతలు అని ఉంది. అందరు దేవతలే, నువ్వు దేవత కదా, నువ్వు దేవతవే, నువ్వు సామాన్యులను కాదు. మా ఇంట్లో ఉన్న దేవత ఇస్తుంది అని చెప్పారు సార్. ఆ, అన్ని ఆన్సర్లు కరెక్టే, తప్పేం కాదు. అప్పుడే తండ్రి పెద్ద వెంకమరాజు గారికి ఇంటికి వచ్చాడు. సత్యం మిత్ర బృందం అంతా ఆయన చెంత చేరి సత్యం చూపే లీల గురించి ఆనందంతో చెప్పసాగారు. అది విని రోజు రోజుకి సత్యం ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆగ్రహించి పెద్ద వెంకమరాజు కర్ర చేతితో పట్టుకుని, నువ్వు ఎవరో చెప్పు, దయ్యానివా భూతానివా, నీ సంగతి ఇప్పుడే తెలుస్తా అన్నాడు. బాగుంటుంది సీన్, రెడ్డిసాయి పత్రికలు చూడండి. పాపం ఈశ్వరం గజగడ వణికిపోతూ ఒక పక్కన నిలబడి చూడసాగి. అప్పుడు సత్యం ప్రశాంతంగా, మనం స్టార్టింగ్ లో చెప్తున్నా, ఆయనకి పని లేక రాలా. మనలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రార్థన చేస్తే ఒక్కసారి కాదు, ఇప్పుడు 8 సంవత్సరాలు మనం ప్రార్థన చేయబట్టి, ఇప్పుడు 13 సంవత్సరాలు లేదు, ఇంకెన్ని సంవత్సరాలు చేయాలి ప్రార్థన చేయాలి మళ్ళా అవతారం రావాలంటే. మనం ఏదో అనుకుంటుంటాం, దండాలు చెప్తుంటాం, మళ్ళీ ప్రేమసాయి ఎప్పుడు వస్తాడు, ఎవరన్నా చెప్పండి, ఎప్పుడు వస్తాడు ప్రేమసాయి, మీకు తెలిస్తే నేను కూడా రాసుకుంటా డైరీలో. ఎనిబడి చెప్పండి, పలానా రోజు వస్తాడని చెప్పండి. ఈ డోంట్ నో అమ్మా, నీకు తెలిస్తే చెప్పు, రాసుకుంటా. నీకు డేట్ టైం చెప్తే చెప్పమ్మా, రాసుకుంటా నేను డైరీలో. నాకు తెలియదు, ఐ డోంట్ నో. మళ్ళాంటి వాళ్ళు ఎంతో మంది ప్రార్థన చేయాలి. ఎందరో సాధువులు మహర్షులు మహాత్ములు ప్రార్థిస్తే నేను అవతరించాను. నేను సాయిబాబాను, భరద్వాజ గోత్రుని, ఆపస్తంభ సూత్రుడిని. నేను మీ కష్టాలు తొలగించి మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాను. ఎటువంటి బీద కుటుంబంలో ఉండేవాడు ఆలోచించండి. స్వామికి పెట్టుకోవడానికి పిన్నిస్ లేదండి, ముళ్ళబండి ఒకటే డ్రెస్ అండి, చెంబిస్త్రీ చేసుకునేవాడు అండి. అన్నం లేదండి, రాగి సంగటి తినేవాడు అండి. బాబు ఎంత బీద కుటుంబం ఆలోచించండి. మరి అటువంటి కుటుంబాన్ని ఎందుకు ఎంచుకున్నాడో ఆయనకు తెలియదు. ఈ వంశ మూల పురుషుడైన వెంకావదూత నన్ను సాకారంగా రమ్మని మరీ ప్రార్థిస్తే నేను అవతరించాను అన్నాడు. తన్నైపోయాడు, కర్ర చేతిలో కింద జారిపోతుంది. జరిగిన సిచ్యువేషన్ అది. సత్యం పలికిన వెన్నులో చలిచ్చింది. ఏడాది డైలాగ్ ఆల్సో. వెన్నులో చలి వచ్చింది ఇంకా ఆయనకి, తండ్రికి. సత్యం పలికి పలుకుల్లో వెంకావదూత అనే మాట వినిపించేసరికి పెద్ద వెంకమరాయ చేతులు కర్ర కాస్త జారిపోయింది. గతంలో తన తండ్రి దగ్గరకు అప్పుడప్పుడు వచ్చే అవధూత, ఆ మహాత్ముడు ఒక్కసారిగా ఆయనకు గుర్తుకు వచ్చాడు. వెంకావదూత తన తండ్రితో తన ఇంట్లోనే భగవంతుడు అవతరిస్తాడని చెప్పింది ఈ సత్యం గురించి అన్నమాట అని ఆయనకు ఈ రికలెక్టింగ్ జరిగిన పాత అని నెమరేసుకుంటున్నాడు. ఆశ్చర్యం ఆనందం రెండు మనకు కలుగుతున్నాయి. ఆశ్చర్య ఆనందాలు, సంబరం ఆశ్చర్యం ఆనందం రెండు కలుగుతాయి మనకు కూడా. వెంకావదూత మహారాష్ట్ర బ్రాహ్మణ్, ఆయన గొప్ప మహిమ కలిగిన సద్గురు. పంచభూతములు ఆయన అధీనంలో ఉండేవి. భక్తులు వారిని వెంకూస అని, వెంకావదూత అని, వెంకయ్య స్వామి అని, కంబదూరు స్వామి. వెంకయ్య స్వామి అంటే ఇంకో ఆయన నెల్లూరులో కూడా ఉన్నారు, నెల్లూరు వాళ్ళకి తెలుసు. కంబదూరు స్వామి అని విధాలుగా రకరకాల పేర్లు, చూడండి 4 రకాల పేర్లు ఉన్నాయి. ఆయన ఎక్కువగా అనంతపురం జిల్లాలోని మడకశిర తాలూకాలోను, కర్ణాటకలోని తుంపూరు జిల్లాలోని పావగడ ప్రాంతంలోనూ సంచరించేవారని చెప్తుంటారు. కన్నమిడి గ్రామం దగ్గర చెలబోదు అనే గుహలో వారు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అంటే ఈ రచయిత నిమిషాలు సేకరిస్తే ఇన్ఫర్మేషన్ మనకి చెప్తున్నారు, ఆలోచించండి. ఆ ప్రాంతాల వారు ఈనాటికి మహానుభావుడైన వెంకావదూత మహిమలను కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. ఆయన ఈ ప్రపంచంలో ఉంటున్నప్పటికీ ఈ ప్రపంచానికి అంటకుండా తామరాకు నీడబడి అంటుంటాం. ఈ ప్రపంచానికి అంటకుండా పరతత్వంపై మనసు నిలిపి సుఖమహర్షి వల్లే బ్యూటిఫుల్ కంపారిజన్. కంపేర్డ్ విత్ సుఖమహర్షి. మనం కూడా మన పూర్వ అధ్యక్షులు వారు ఉండేవారు, అంజనేయ గారిని సెయింట్ అండ్ సూట్ అంటుంటారు. కాషాయ బట్టలు ఎక్కర్లేదు, రుద్రాక్ష బట్టలు అక్కర్లేదు బాబు. కాషాయ బట్టలు రుద్రాక్ష బట్టలు ఉందా సంగతులా?
మన ఆంజనేయ గారు పర్ఫెక్ట్ సన్యాసి అండి. ఏ సెయింట్ ఇన్ సూట్. ఒక కాషాయ మాల దాంట్లో ఆయనకి ఎప్పుడు కనపడలేదు. 3 రోజులు తిరిగిన ఆయనతో తెలంగాణలో. ఇప్పుడు ఎవడు పడితే వాడు కాషాయ బట్టలు వేయటం అలవాటైపోయారు. షాప్ లో పోవడం కొనుక్కోవటం. కొండమరాజు వంశీయుల వారు గురుస్థానీయులు. వెంకావధూత ఆశీస్సులతో తమకు సంతాన భాగ్యం కలిగినందున కొండమరాజు తన కుమారులకు పెద వెంకమ్మరాజు, చిన్న వెంకమ్మరాజు, ఒక కుమార్తెకు వెంకమ్మ అని పేర్లు పెట్టుకున్నారు. అదే వెంకావధూత పేరుకి అనమాట. ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు, పెద వెంకమ్మరాజు, వెంకటరామరాజు కూడా ఉంటాడు అనమాట. 4 కొడుకులు. వెంకావధూత ఎంతో మందిని ఆపదలో కాపాడటము, నమ్మిన వారికి ఎన్నో నిదర్శనలు చూపడం జరిగింది. మహారాష్ట్రలో జన్మించి ఆంధ్రప్రదేశ్లో సంచరించి కర్ణాటకలోని పావుగూడ తాలూకాలోని హుస్సేనపురంలో మహనీయ జీవ సమాధి అయ్యాడు. 3 రాష్ట్రాలతో సంబంధం ఇంకోసారి. ముందుగానే తాను ఏ రోజు జీవ సమాధి కాబోతున్నది చెప్పి ఆ రోజున ఆ గ్రామస్తుల ఎదుటిని సమాధులకు ప్రవేశించారు. స్వామివారి జీవ సమాధి అయిన తర్వాత కొన్నాళ్ళకు ప్రజలు భక్తితో సమాధి పైన ఆలయం నిర్మించారు. ఒకసారి శ్రీ సత్యసాయి బాబా వారి అనుమతి తీసుకొని బాబావారి అక్క వెంకమ్మ గారు హుస్సేన్పురం వెళ్లి వెంకవధూత సమాధిని దర్శించి ఆ ఆలయంలో ఉన్న వెంకవధూత స్వామివారి మంత్రదండానికి వెండి తొడుగు చేయించారు. ఈనాటికి హుస్సేన్పురంలో వెంకవధూత సమాధి మందిరం దర్శించే భక్తులకు ఆ అవధూత ధరించిన పాదుకలు, వాడిన బెత్తము, ఆయన రూపశిల్పము దర్శనమిస్తారు. ఆ విధంగా విశ్వవ్యాపకుడైన ఆ అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు, సర్వదేవతాతీత స్వరూపుడు లవ్ ఇస్ కమింగ్. ఇందా బాగా చెప్పాడు స్వామి. వర్ణవిష్టం అన్నమాట. స్వామి నథింగ్ బట్ లవ్ కమింగ్ ఆన్ 2 feet అంటాడండి. ప్రేమ ఎక్కడ నడిచొస్తుందా, ధర్మం ఎక్కడ నడిచొస్తుందా? రాముడు నడిచొస్తే ధర్మం నడిచినట్టు ఉంటుంది, స్వామి నడిచొస్తే ప్రేమ నడిచి. స్వామి నథింగ్ బట్ లవ్ కమింగ్ ఆన్ 2 feet నాకు బాగా డైజెస్ట్ అయినా అనమాట. ప్రేమ 2 కాళ్ళ మీద నడిచొస్తే ఎలా ఉండదు, స్వామిట అది. ఆ విధంగా విశ్వవ్యాపకుడైన అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ సత్యసాయి పరమాత్మగా అవతరించబోతున్నాడు అన్న విషయం లోకానికి తెలిపిన మొట్టమొదటి మహానుభావుడు శ్రీ వెంకవధూత స్వామి. రమణ బాబు గారు ఫస్ట్ చాప్టర్ గా ఈయన పెట్టుకున్నాడు. బాగుంది. అవతరించబోతున్నాడు ఒక ఆయన చెప్పాడు. అవతరించంగానే తెల్లారి పరమాత్ముడు అవతరించాడు, గోవిండ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు, అక్కడికి పోయి దర్శించుకోండు అని చెప్పిన మహనీయుడి గురించి కాస్త తెలుసుకుని ఇక్కడ కంక్లూడ్ చేసేస్తాను. ఇవాళ కాదు అది. ఓకే, ఐ విల్ కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే రేపు నుంచి బిజీగా ఉంటాను. అటువంటి మహనీయుడు ఎవరండి? దేవుడు పుట్టాడు పోయి చూసుకోండి అని చెప్పిన ఆయన ఎవరు? తెల్లారి చాలా మంది దగ్గర గ్రంథాలు ఉండే ఉంటాయి, పుస్తకాలు చేతిలో బట్టి. యేసు ప్రభు సార్. ఇంకెవరమ్మా? గౌరీ గారు. 23వ తారీఖు స్వామి పుట్టితే 24వ తారీఖే డిక్లేర్ చేశారండి బాబోయ్. సాయిరామ్, అరవింద మహర్షి సాయిరామ్. ఇంతసేపు ఆలోచిస్తే ఎట్లా మీరు? ఇంతసేపు ఆలోచిస్తే ఎట్లా మేడం? వెరీ నైస్. దట్ ఈస్ నవంబర్ 24వ తారీఖు నాడు సమాధి నుంచి బయటకు చూద్దాం ఏం చెప్తాడు సుమన్ బాబు గారు. సెకండ్ చాప్టర్ ఈస్ అరవింద మహర్షి. ఆయన అవతార పురుషుడు వస్తున్నాడు అని చెప్పిన ఆయన వెంకవధూత అయితే, వచ్చాడు అని చెప్పిన ఆయన రెండవ టాపిక్ అరవింద మహర్షి. అరవింద్ర మహాకవి, మహాయోగి, మహర్షి. ఆయన బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో ఒక అభియోగం మోపబడి 1908లో అలీపూర్ చెరసాల్లో బంధించబడి ఉన్నప్పుడు ఆయనకు ఒక రోజున సర్వము వాసుదేవమయంగా ఒక దివ్యమైన దర్శనమైంది. సర్వము వాసుదేవమయమే, కానీ మనకు కనపడదు. నేను లక్ష్మీనారాయణ, రాజకొండ లలిత, శరణ్య, వీరస్వామి, సుబ్బరత్తమ్మ, విఠల్ భగవాన్ నాకు ఇట్లా కనపడతారు. ఆయనకు సర్వము వాసుదేవమయం, యాక్చువల్గా సర్వం వాసుదేవమయమే, ఒక దివ్యమైన దర్శనమైంది.
చెరసాల కాపలా కాసే రక్షక భటులు, అధికారులు, అజమాయిషీ చేసేవారందరూ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపులుగా ఆయనకు సాక్షాత్కరించారు. గ్రేట్. వాము. అందుకనే అరవింద మహర్షి అయ్యాడు. అరవిందుడు తర్వాత పుదుచ్చేరి ఆశ్రమం దర్శించే భాగ్యం కలిగిందండి నాకు. దాంట్లో పాండిచ్చేరి. అరవింద్ తర్వాత పుదుచ్చేరిలో ఆశ్రమం స్థాపించి నిరంతర సాధనతో మహాయోగి అయి పాశ్చాత్య దేశములందరూ ఆధ్యాత్మిక చింతనాపరులను, జిజ్ఞాసులను తమ సన్నిధికి ఆకర్షించి అఖండ యోగంను బోధించారు. ఆయన సాధన పద్ధతి ఏంటంటే అఖండ యోగం. ఆధ్యాత్మిక రంగంలో మహా తపస్వాలిగా అత్యున్నత శిఖరములను అధిరోహించిన యోగి పొంగోడు ఆయన. 1910వ సంవత్సరం నుంచి 16 సంవత్సరాల పాటు ఆయన తీవ్ర సాధన. గౌతమ బుద్ధుడు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ జ్ఞానోదయం కాలేదు. ఈయన కూడా 1910 నుంచి 16 సంవత్సరాల పాటు 1926 అంటే స్వామి పుట్టేదాకా. 1926 ఆగస్టు 15 ఆగస్టు రోజు అంటే సత్యసాయి బాబా వారు జన్మించడానికి 100 రోజుల ముందు అరవిందుని శిష్యులు అరవిందుల వారి 54వ జన్మదివసం జరుగుతున్నప్పుడు ఆ మహర్షి ఇలా ప్రకటించారు: మనందరి యోగ సాధనకు తపస్సుకు ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే సత్యం యొక్క తేజస్సును, శక్తిని, చైతన్యాన్ని భూమిపైకి రప్పించడమే. అది మన పని కూడా అదే. సాయిబాబా ప్రేమసారి రామంటే రాజీగా రాడు. సాయిబాబా చాలా ఆయనకి అంత తొందరగా ఆయనకి కనికరం ఏమిటంటే చాలా తక్కువ ఉంటాయి. మనం ఎక్కువ అనుకుంటాం. మనం ఏడిస్తే ఆయనకి ఏం కాదు. మనం ఇటువంటి ఏడుపులు ఎన్నో తెలుసు ఆయన. ఏడవగానే కరిగిపోయి ఆయన కాదు. సత్యం సత్యం అంటుంటే సత్యం అంటే తేజస్సు, ఆ తేజస్సు భూమి మీద రప్పించడం లక్ష్యం అని పెట్టుకున్నారు. ఈ విశ్వాన్ని ఉద్ధరింపజేసే ఆ దివ్య సత్యము, ఆ సత్య తేజస్సు సమస్తమును మార్చివేయగల శక్తి వంటి మహా చైతన్యం ఒక భౌతిక ఆకారం ధరించి రావాల్సిందిగా మనం ప్రార్థించాలి. మనం చేయాలి. సాధారణంగా మన ప్రేమసాయి రావాలంటే మనం హ్యావ్ టు డూ సిన్సియర్ ప్రేయర్ చేయాలండి. మన ప్రేయర్ సిన్సియర్ గా ఉంటే ఇవాళ రేపైనా ఆయన యాక్సెప్ట్ చేస్తారు. మన నేను చెప్పట్లే, అరవింద మాట చెప్తున్నాడు. భగవంతుడు చూడాలి అంటే మనందరం ప్రేయర్ చేయాలి. ఉత్తగా రమ్మంటే రాడు. ఈ ప్రపంచమంతటా శాంతిని పరిపూర్ణంగా వ్యాపింపజేయమని మనం కోరాలి అని ప్రబోధించాడు. అది సో మనందరం కూడా కలెక్టివ్ గా ప్రేయర్ చేద్దాము. నేను ఒక్కనే చేస్తాం కాదు, మీరొక్కరే కాదు. షుడ్ డూ కలెక్టివ్ ప్రేయర్స్ ఫర్ అవతార మూర్తి ఒక సాకార రూపంలో రావడానికి అని 1926 సంవత్సరం 15 ఆగస్టున ఇది ఆయన శిష్యులకు చెప్పాడు. ఆ 100 రోజులు అరవింద మహర్షి ఆలోచనలు, దర్శనములు అన్ని కూడా పరమాత్మ అవతార ఆగమన గురించేవిగా ఉండేవి. అంటే తెలియక పూర్తిగా అవగాహన లేక చెప్తుంది. ఆయన సమాధిలోకి వెళ్ళారు, తెల్లారు బయటకు వచ్చారు, కళ్ళు తెరిచాడు. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది. ఇవాళ 100 days దీక్ష, తపోదీక్షలో ఉన్నాడు. 1926 సంవత్సరం నవంబర్ 24వ తేదీ నాడు అరవింద మహర్షి తపస్సు సమాధి నుంచి బయటకు వచ్చారు. అది ఇప్పుడు ఎన్ని రోజులు తపస్సు చేశాడంటే 100 రోజులు చేశాడు. ఆయన దర్శనం కోసం ఆశ్రమ వాసులంతా ఆనందంగా, ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ త్వరగా ఆశ్రమంలో జనమందరూ సమావేశమయ్యారు. ఆ సమయంలో అరవింద మహర్షి వదనం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఆయన ఆశ్రమవాసులందరినీ ఆశ్చర్యించి పరమానందంతో నిన్నటి రోజున విశ్వవ్యాపకుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ భూమిపై అవతరించాడు. ఆయన అనంత దివ్యశక్తితో మానవ భావాలను ఊర్ధముఖంగా మళ్లించి ప్రతి హృదయంలోనూ దివ్య జ్యోతిని వెలిగిస్తాడు. ఆయన దివ్యవాణి ప్రపంచంలో అశేష జనావళి వినగలదు. నా తపస్సు ఫలించింది, నా కోరిక నెరవేరింది, భగవంతుడు ఆవిర్భవించాడు అని డిక్లేర్ చేశాడు 24వ తారీఖున స్వామి పుట్టిన తెల్లారి. ఆయన ప్రకటించాడంటే సామాన్యుడు. ఆ మహర్షి తన అఖండ యోగ శక్తితో విశ్వాత్మలోనికి చొచ్చుకొని వెళ్లి హఠాత్తుగా ధరాచేతంలోకి విశ్వజ్యోతి అవతరించడం గమనించారు. ఆఫ్టర్ దిస్ డిక్లరేషన్, ఈ ప్రకటన అనంతరం అరవిందుడు మరల ఏకాంతవాసులు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. 1999 సంవత్సరం అంటే మనకు తెలియడం కాదు, కొత్త డివోటీస్ కూడా తెలుసు.
2000 సంవత్సరానికి ముందు, ఒక 10 రోజులు, నెల రోజుల ముందు, అక్టోబర్ 19వ తేదీన విజయదశమి నాడు భగవాన్ బాబా ప్రసంగిస్తూ, ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉంటుందో అట్టి వారికి దివ్యత్వాన్ని గుర్తించడానికి సాధ్యమవుతుంది. 1926 సంవత్సరం నవంబర్ 24వ తేదీన అరవింద్ర మౌనవ్రతాన్ని వీడి గొప్ప సభను ఏర్పాటు చేయించాడు. ఆ సభలో నిన్నటి దినమున దైవం ఈ ప్రపంచంలో అవతరించాడు అని స్వామి చెప్పాడు. ఈ విషయాన్ని చెప్పడానికే తాను మౌనవ్రతాన్ని వీడాన్ని కూడా అన్నాడు. ఈ విధంగా ప్రకటించిన తర్వాత తను తిరిగి మౌనం వహించాడని స్వామి డిక్లేర్ అబౌట్ అరవింద మహర్షి. ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల తర్వాత చూడండి. ఎక్కడ 1926, ఎక్కడ 1979, దగ్గర 73 సంవత్సరాల తర్వాత. ఆఫ్టర్ 73 years స్వామి డిక్లేర్ దిస్. 30/11/1997 నాకు బాగా తెలుసు. అప్పటికి నా 7 సంవత్సరాలు ఆర్గనైజేషన్ గురించి. భగవాన్ సత్యసాయి బాబా ప్రశాంతి నిలయంలో కొందరు భక్తులకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి అక్కడ కూర్చున్న విద్యార్థులతో రాబోయే క్రీడా నవంబర్ అంటే రాబోయే క్రీడా కోర్సు డే కదా, వారు ఆడే ఆటల గురించి ముచ్చటిస్తున్నారు. మాటల సమర్థంలో టేబుల్ టెన్నిస్ ఆట గురించి సంభాషణ వచ్చింది. మనకు ఆ రోజుల్లో అంటే టేబుల్ టెన్నిస్ అంటే రామనాథన్ కృష్ణ, అమృత, ఏంటి ఇద్దరు బ్రదర్స్ ఉండేవారు. అమృతరాజు కదా, విజయ్ అమృతరాజు, కూడా ఎవరండి, ఆనంద్ అమృతరాజు. అది మన భారతదేశంలో టేబుల్ టెన్నిస్ లో ఆ రోజుల్లో రామనాథన్ కృష్ణన్ పేరు అనమాట. విజయ్ అమృతరాజు, ఆనంద్ అమృతరాజు. తర్వాత సానియా మిర్జా పేరు అయితే బాగా పాపులర్. తర్వాత చాలా మంది ఉన్నారు. నేను టేబుల్ టెన్నిస్ ఆటలో ఎందుకంటే స్పోర్ట్స్ మీట్ గురించి మాట్లాడుతున్నా కనుక స్వామి అన్నమాట. నేను టేబుల్ టెన్నిస్ ఆటలో ఆడితేరిన కృష్ణన్తో మరొక కొలంబో ఆఫీసర్తో లయోలా కాలేజీలో ఆడి గెలిచాను తెలుసా. 4-3-0 అన్నట్టు బాబా. ఇంతలో ఒక విద్యార్థి ఒక అపురూపమైన ఫోటో స్వామికి అని చూపించాడు. అది బాబా అరవిందులతో టేబుల్ టెన్నిస్ ఆడుతున్న ఫోటో, రేర్ ఫోటోస్. ఆ విద్యార్థి ఆ ఫోటో చూపిస్తూ, స్వామి మీరు అరవిందాశ్రమంలో కూడా ఆడారా అని అడిగారు. స్వామి మీరు అరవిందాశ్రమంలో కూడా ఆడారా అని అడిగాడు. స్వామి నవ్వుతూ, ఈ ఫోటో నీకు ఎక్కడిది? అవును, నేను అరవింద్తో ఆడి గెలిచాను కూడా అన్నారు. ప్రాక్టికల్ గా చూస్తే నిజానికి స్వామి భౌతికంగా అరవింద ఆశ్రమానికి వెళ్ళినట్టు ఎక్కడా సమాచారం లేదు. అరవిందుతో సమావేశమైనట్లు గాంధీ గారిని 5 సార్లు కలిశారు, మనం ముచ్చరించుకున్నాం. కానీ అరవిందుతో సమావేశమైనట్లు ప్రత్యక్షంగా వారితో సమావేశం ఎవరికి తెలియదు. అది బాబా అరవింద ఆశ్రమానికి ఎప్పుడు వెళ్ళారు, ఎలా వెళ్ళారు అంతా స్వామికి మహర్షి తప్ప ఎవరికి తెలియదు. సో ఇటువంటి ఉద్దేశంతోనే ఎంతో మంది మహనీయులు యోగులు ఉన్నారని వారందరి గురించి విషయాలు రికలెక్ట్ చేసుకునే ఉద్దేశంతో వీ హావ్ టేకెన్ దిస్ ప్రాజెక్ట్ వర్క్. అంతది ఏమదండి, కొన్ని గ్రంథాలు పక్కన పెట్టి తీసుకున్నామంటే వారి మహర్షులు పొందిన ఆనందము, మహనీయులు పొందిన స్వామితో పొందిన అనుభూతులు మనం రికలెక్ట్ చేసుకుంటే మనం అంతమంది గొప్ప వాళ్ళే స్వామి దగ్గర మనం ఎంత, మనలో భక్తి విశ్వాసాలు పెరగాలని తాపత్రయంతో టేకప్ చేసిన ప్రాజెక్ట్ అండి. చివరగా, ఎప్పుడు ధర్మంకు గ్లాని కలుగుతుందో, అధర్మం మితిమీరిపోతుందో అప్పుడు ఈ విశ్వంలోని ఆధ్యాత్మిక ప్రణాళికను రక్షించిన కోసం నా సంకల్పంతో నన్ను నేను ఐ క్రియేటెడ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. అప్పుడు నేను నిరాకార తత్వాన్ని పక్కన ఉంచి ఆ కాలానికి తగినట్లుగా ఒక నామమును, రూపమును పొందుతాను. మంచిని చెడు భయపెట్టినప్పుడు దాన్ని కాపాడడం కోసం నేను రావాల్సి ఉంటుంది అన్నట్టు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. విల్ మీట్ లేటర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.